సో మనతో ఇంకో పర్సన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, సినిమా ఎలా అనిపించింది? జేహో పత్రిజీ చాలా బాగుంది. ఎన్నెన్ని చూడండి కూడా ఇంత మటుకు చూసినా ఇన్నేళ్ల నుంచి మెడిటేషన్ చేసినా కూడా చాలా తెలుసుకున్నా. చాలా బాగుంది జేహో పత్రిజీ. సో మనం ఇప్పుడు ఒక యంగ్ మాస్టర్తో ఉన్నాం. అసలు యంగ్ మాస్టర్ అంటే మనకి ఎప్పుడు అట్రాక్టివ్ సినిమాలు లేదంటే లవ్ సినిమాలు ఇట్లాంటివి చూస్తారు. సో ఒక స్పిరిచువల్ మూవీ ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. సో కిరణ్, చెప్పండి, ఎలా అనిపించింది మన మూవీ? సో చెప్పడానికి మాటలు లేవు. ఒక్కొక్క పత్రి సార్ గురించి ఒక్కొక్క పాయింట్ నెక్స్ట్ జనరేషన్కి ఎంతో ఇంపార్టెంట్. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి. మనం ఇప్పటి వరకు చూసాం, ఒక ఓషో గారిని కానీ ఇలాంటి వారిని చూసాం. బట్ ఈ జనరేషన్లో మన లైవ్గా మనతో నడిచిన ఒక గొప్ప వ్యక్తిని, ఆయనలో ఉన్న కోర్ ఎసెన్స్ని తీసుకోవడానికి ఈ మూవీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మూవీ ద్వారా మనలో హార్డ్ వర్క్ ఎలా మనం నేర్చుకోవాలి, మన యొక్క వర్క్ ఇంప్లిమెంటేషన్ కానీ అది మన ఫిజికల్ లైఫ్లో కావచ్చు, మన స్పిరిచువల్ వర్క్ ఎవల్యూషన్లో కావచ్చు, మనకి ఇది ఎంతో తోడ్పడుతుంది. సో ఒక గ్రేట్ లెజెండ్, గ్రేట్ మాస్టర్ యొక్క జర్నీ రియల్లీ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ జూలై 19న మన మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతున్న ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ మూవీని అందరూ చూడాలి. నేనైతే ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను, నాకు చాలా ఇన్స్పైర్ అయ్యింది. సో నేను ఇంకా వర్క్ చేయడానికి ఇంకా నాకు ఒక గొప్ప ఇంటెన్షన్తో ముందుకు వెళ్తున్నాను. సో మీరందరూ కూడా అందులో భాగం అవ్వాలని నేను ఎస్పెషల్లీ యూత్కి నా ద్వారా ఈ మెసేజ్ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ ఆస్కింగ్ ఫర్ మీ దిస్. సో మరి ఒక్క క్వశ్చన్, డైరెక్షన్ ఎలా అనిపించింది? అంటే ఒక పర్సన్ని, ఒక యూత్నైనా ఎవరినైనా సరే ఒక 2 hours కూర్చోబెట్టగలుగుతుందా ఈ మూవీ? డైరెక్షన్ ఎలా ఉంది? ఎస్, యాక్చువల్గా ఇట్స్ ఏ హిస్టారికల్ మూవీ. సో ఒక పర్సన్ని, ఎందుకంటే ఒక మూవీలో మనం ఒక బోరింగ్ అనేది మనకు ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక స్టోరీ మనకు నచ్చినప్పుడు అది ఒక బోరింగ్గా ఫీల్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ హిస్టరీ బేస్డ్. సో ఏమవుతుంది అని అంటే, వన్ స్టెప్ తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక వాళ్ళ యొక్క తపన మనకు ఇందులో తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని లైక్ చేస్తారు. బోరింగ్ అనేది కాదు, ఎందుకంటే ఒక లైవ్ మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ప్లీజ్ visit, please watch the film. So thank you for making this opportunity to share experiences. థ్యాంక్ యూ సో మచ్.